హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతి నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం రవ దోశ చేస్తున్నాను అండ్ పక్కనేమో అన్వి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడానికి కొంచెం అవి క్లీన్ చేస్తున్నాను. సో మనం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసే లోపల ఈ పిండి కొంచెం నానుతుంది, అప్పుడు మంచిగా వస్తాయి. రవ దోశ కోకోనట్ చట్నీ చేశాను అన్నమాట. సింపుల్, ఎవ్రీడే చేసే, ఎప్పుడు చేసుకునే రవ దోశ. నథింగ్ లైక్ బియ్యం పిండి వేయొద్దు, మైదా వేయొద్దు, అలా ఏం కాకుండా నార్మల్ ప్లెయిన్ రవ దోశ చేస్తున్నాను అన్నమాట. రవ దోశ చేసినప్పుడు మెయిన్గా మనకి తవ మంచిగా ఉండాలి. ఐరన్వి వాడుతుంటే కనుక అది మంచిగా సీజనింగ్ అన్నీ అయ్యి ఉంటే వస్తుంది. లేకపోతే ఇలా నాన్ స్టిక్, మంచి క్వాలిటీ నాన్ స్టిక్ అయినా యూస్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేస్తే అగారో నాన్ స్టిక్ తవా అండి, చాలా బాగుంటుంది. ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను, మీరు ఎవ్రీడే వ్లాగ్స్లో చూస్తూనే ఉంటారు. సో చూసారు కదా, ఈ అగారో నాన్ స్టిక్ తవా మంచిగా పనిచేస్తుంది. దీని లింక్ ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్లోని, తప్పకుండా చెక్ చేయండి. మనకి క్రిస్పీగా కావాలి అనుకుంటే క్రిస్పీగా, లేకపోతే మెత్తగా కావాలనుకుంటే మెత్తగా, అలా మనం చేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. సో మంచిగా వచ్చేస్తాయి. మెయిన్గా రవ దోశ రాకపోతే మాత్రం చాలా చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. నేను కొబ్బరి చట్నీ చేశాను, కొంచెం షాలెట్స్ అవి వేసి, అది కూడా చాలా టేస్టీగా వచ్చింది. అండ్ ఈ డిసానో పాస్తా గురించి మీ అందరికీ తెలుసు. ఇది వచ్చేస్తే డిసానో పెన్నీ పాస్తా. దీంతో రకరకాల రెసిపీస్ చేసుకోవచ్చు. మెయిన్గా పింక్ సాస్ పాస్తా అని చాలామంది చేస్తున్నారు కదా. ఇంకో రెసిపీ ఈ మధ్యన బాగా పాపులర్ అవుతుంది. అదేంటంటే ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కూడా మిక్సీ చేసేసి దాంతో ఒక పాస్తా చేస్తున్నారు. అది ట్రై చేయాలి, టైం కుదరట్లేదు అన్నమాట. ఇది వచ్చేస్తే ఇది తవా కూడా, ఈ కడాయి ఉంది కదా, ఇది కూడా మనకి అగారోదే. ఇవి వచ్చేస్తే నేను ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను, ఆల్మోస్ట్ ఇయర్స్ అవుతుంది. అండ్ ఈ వింటర్లో మంచి సూప్ ఒకటి చూపిస్తున్నాను, మష్రూమ్ సూప్. ఇప్పుడు క్లైమేట్ ఫుల్ చేంజ్ అయిపోతుంది, చాలా చలి పెరిగిపోయింది. సో ఈ చలిలో మనకి సూప్స్ అవి తింటే కొంచెం బాగుంటుంది. అండ్ ఇందులో వచ్చేస్తే మనం జింజర్, గార్లిక్ అన్ని యాడ్ చేసుకుంటాం, పెప్పర్ అన్ని యాడ్ చేస్తాం కాబట్టి జలుబులు దగ్గులు రాకుండా కూడా ఉంటాయి. సో ఈవినింగ్ టైం అలా పిల్లలకి స్నాక్ లాగా ఈ సూప్ చేసి పెట్టినా కూడా వాళ్ళకి టేస్టీగా కూడా ఉంటుంది. దాని తర్వాత హ్యాపీగా అల్లం, వెల్లుల్లి, పెప్పర్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేటట్టు అవుద్ది అన్నమాట. సో దీనికోసం ఈ బటన్ మష్రూమ్స్ తీసుకున్నాను. ఇవి బాగా క్లీన్ చేసేసి చిన్న చిన్నవి చాప్ చేసేద్దాం. మష్రూమ్ సూప్లో మనకి మెయిన్గా ఈ క్రీమ్ ఆఫ్ మష్రూమ్ సూప్ ఎక్కువ చేస్తూ ఉంటారు, బట్ నేను చేసేది స్ట్రీట్ స్టైల్ అన్నమాట. ఈ స్ట్రీట్ స్టైల్ది నార్మల్ పక్కన చిన్న చిన్న సూప్ స్టాల్స్ ఇవి ఉంటాయి కదా, అక్కడ దొరుకుతుంది ఈ టైప్ ఆఫ్ సూప్. చాలా యమ్ ఉంటుంది అండ్ చాలా చాలా ఈజీ, విత్ మినిమం ఇంగ్రీడియంట్స్ అండి. దానికోసం మనం ఇంకా మిక్సీ చేయడం ఏం లేదు, చాలా బేసిక్ అండ్ సింపుల్ రెసిపీ. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు మష్రూమ్ నచ్చితే, ఆ ఫ్లేవర్ నచ్చితే కనుక మీకు ఇది చాలా చాలా నచ్చుతుంది. దానికోసం మంచిగా చిన్న 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 మష్రూమ్స్ చాప్ చేసేస్తున్నాను. అలాగే అల్లం, వెల్లుల్లి, ఇంకా ఒక 2 షాలెట్స్. ఈ మధ్యన ఆనియన్ కన్నా షాలెట్స్ ఏమైనా వంటల్లో వాడుతుంటే టేస్ట్ డిఫరెన్స్ చాలా బాగా తెలుస్తుంది అండ్ బాగుంది. అందుకని చెప్పి అవి కూడా తెచ్చి ఉంచుతున్నాను, ఇలాంటి రెసిపీస్లో యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది అన్నమాట. సో మష్రూమ్స్ ఇవన్నీ సరిపోతాయి అనిపించింది నాకు, సూప్ కాబట్టి మరీ ఎక్కువ కూడా అవసరం లేదు. అందుకని అవి తీసి పక్కన పెట్టేసి ఇంకా ఆనియన్, ఈ షాలెట్స్, జింజర్, గార్లిక్ చిన్న 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 చిన్నగా కట్ చేసేసుకుందాం.
అన్ని కట్ చేసి రెడీగా పెట్టేసుకున్న తర్వాత ఒక కడాయి తీసుకోవాలి, అందులో కొంచెం బటర్ వేసుకోవాలి. ఎప్పుడైనా బటర్ గార్లిక్ మష్రూమ్ అన్న కాంబినేషన్ చాలా బాగుంటది. సో మీరు ట్రై చేయండి. ఎప్పుడైనా మష్రూమ్ కి సంబంధించింది ఏదైనా చేసినప్పుడు మనం బటర్ యాడ్ చేస్తే. వైపు మాట్లాడుకున్నానా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఒక 5 minutes ఉండంటే ఇక్కడ చెయ్యి, అలా చెయ్యి. సో బటర్ కొంచెం వేడైన తర్వాత జింజర్ గార్లిక్ కూడా వేస్తాను. తర్వాత షాలెట్స్ కూడా వేసేద్దాము, మష్రూమ్ కూడా వేసేసి బాగా ఫ్రై అవ్వనిచ్చేద్దాం. ఇంకా ఇందులో స్పైసెస్కి వచ్చేస్తే నేను ఇందాక చెప్పినట్టు ఉప్పు, పెప్పర్, వైట్ పెప్పర్ పౌడర్ వేసాను అండ్ కొంచెం సోయాబీన్ సాస్ వేసాను అంతే. ఇంకా ఎక్కువ రకాల క్యూమిన్ పౌడర్, కొరియాండర్ పౌడర్ ఇవన్నీ వేసుకుంటే మళ్ళీ మనకి ఆ సూప్ ఫ్లేవర్ అనేది కొంచెం మిస్ అవుతుంది అనిపిస్తుంది నాకు. అందుకని నేనైతే ఈ బేసిక్ ఇంగ్రీడియంట్స్తో ఆపేసా. మీకు కావాలి అనుకుంటే మీరు కొంచెం క్యూమిన్ పౌడర్, కొరియాండర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు, గరం మసాలా కూడా వేసుకోవచ్చు. సో అదన్నమాట ఈ రోజుకి చిన్న రెసిపీ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. బాగా ఫస్ట్ వాటర్ ఏం వేయకుండా మంచిగా ఫ్రై చేస్తే అందులోంచి బోల్డ్ అంతా వాటర్ వస్తుంది, అదంతా ఎవాపరేట్ అయిపోద్ది. దాని తర్వాత మనం వాటర్ వేసుకుంటే సరిపోద్ది. సో ఈ వాటర్ ఏదైతే ఉందో మనకి మష్రూమ్ నుంచి వచ్చిన వాటర్ అన్నమాట. సో అవన్నీ ఎవాపరేట్ అయిపోయి తర్వాత కొంచెం ఫ్రై చేసేద్దాము. దాని తర్వాత వాటర్ వేసి నేను ఇందాక చెప్పినవన్నీ కూడా వేసేద్దాం. సో ఈ చిన్న రెసిపీ వాటర్ కూడా వేసిన తర్వాత మనం కార్న్ ఫ్లోర్ స్లరీ కొంచెం యాడ్ చేయాలి, అప్పుడు ఆ థిక్నెస్ అనేది వస్తుంది. మన దగ్గర చికెన్ బ్రాత్ కానీ వెజిటేబుల్ బ్రాత్ కానీ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చికెన్ స్టాక్ క్యూబ్స్ వస్తున్నాయి కదా, అవి కూడా ఉంటే ఒకవేళ వేసుకోండి, అప్పుడు ఇంకా ఫ్లేవర్ఫుల్ ఉంటుంది. లేకపోయినా కూడా మరి స్కిప్ చేసేసుకోవచ్చు, పర్లేదు. సో ఆ కార్న్ ఫ్లోర్ స్లరీ వేసింది ఆ మెమరీ కార్డ్ ఎర్రర్ అని చెప్పి ఆ క్లిప్ పోయిందన్నమాట, అందుకని అది చూపించలేదు. సో ఇందులో మనం కార్న్ ఫ్లేక్స్ లాంటివి వేపుతాం చూడండి, అవి వేసుకోవచ్చు. లేకపోతే మనం బ్రెడ్ టోస్ట్ చేసి అది సర్వ్ చేసుకోవచ్చు. సో అలా మనకి ఏ టేస్ట్ నచ్చితే అలా సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే ప్లెయిన్గా అలాగే ఇచ్చేసాను. సో ఈవినింగ్ టైంలో మంచి సూప్ రెసిపీ చూపించానని అనుకుంటున్నాను. అండ్ వీడి గోల్ కొంచెం ఎక్కువ అనిపిస్తే కనుక ప్లీజ్ ఎక్స్క్యూజ్ ఫర్ దిస్ వీడియో. రేపటి నుంచి వీడు పడుకున్నప్పుడే చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఇప్పటి వరకు వెయిట్ చేస్తూనే ఉన్నాను, వాడు నన్ను వదలట్లేదు అనమాట అసలు. అందుకే అస్సలు కుదరక ఈ రోజుకి వీడియో కొంచెం డిస్టర్బెన్స్ ఉంటే కనుక సో సారీ. సో అదన్నమాట ఈ రోజుకి వీడియో. మళ్ళీ కలుస్తాను ఇంకో మంచి వీడియోతో. బై బై, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. వైబు నాన్న బాయ్ చెప్పు, నోటితో చెప్పు బాయ్ అను. నీకేంటి మాటలు వచ్చాయో చెప్తావు వాళ్ళకి. అది అను, ఇది ఏది ఏది అది అంటున్నావు కదా ఈ మధ్యన, చెప్పు అది. అది కొత్త పదం వచ్చింది, అది. ఓకేనా, బాయ్ బాయ్. బాయ్ చెప్పు, బాయ్.